ఇందులో వాడే బ్యాటరీ కూడా లిథియం బ్యాటరీ. స్పీడ్ ఏమో 45, రేంజ్ 50 నుంచి 60. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది 1,40,000 సార్. మనకి మైలేజ్ వచ్చి 100 నుంచి 120 ఇచ్చాడు. కానీ నేను కూడా ఆల్రెడీ వెహికల్ తీసుకున్నాను సార్, వాడుతున్నాను. 140 మైలేజ్. ఎందుకంటే తక్కువ చెప్తానండి, ఒకవేళ 1 కిలోమీటర్ తక్కువ వచ్చినా సరే వాళ్ళు పెడతారు నెగిటివ్ వచ్చేస్తుందని చెప్పేసి ఒక 10 కిలోమీటర్లు ఎప్పుడు కూడా తక్కువ చెప్తారు సార్. సో నాకు 120 చెప్పాడు, 140 వస్తుంది సార్. 1,49,000. దాంట్లో వాడే బ్యాటరీ కూడా బ్యాటరీ. ఒకసారి ఛార్జింగ్ 120 వస్తుందా? ఒక్కసారి ఛార్జింగ్ సార్ 120, 3 to 4 hours. అది కూడా చూడవచ్చు. బండి అది 1,34,000. సో దీని మైలేజ్ వచ్చి 180 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ సార్ 180 కిలోమీటర్స్. ఇది కూడా ఛార్జింగ్ 3 to 4 hours అండి. బండి వాడే బ్యాటరీ కూడా లిథియం బ్యాటరీ. సో జర్మన్ టెక్నాలజీ బోస్ట్ మోడల్ 1.5 year వారంటీ, 3 years గ్యారంటీ, 7 years లైఫ్ ఉంది సార్. ఈ బైక్ ఇందులో మోడల్స్ టోటల్ 18 రకాల వెహికల్ మోడల్స్ ఉంటాయి. లగేజ్ ఉంది సార్. మన తుల్లో తిరుగుతుంది సార్. ఆడే గ్యాస్, పాలు, రైస్ మొక్కలు అన్నీ కూడా దీని మీదే వెళ్ళిపోతాయి. 380 కిలోలు వెయిట్. 380 కిలోలు. ఇది కూడా తక్కువ బరువు సార్. 6 పట్టుకోదామన్నా ఇక్కడ మంచి స్ట్రాంగ్ సార్. 74 కేజీలు ఉన్నాను సార్ నేను. మామూలు మనపడిగా మటగడ్డ కలిగి తిరిగిపోతారు. పెట్టి సెకండ్ కాల్ లేకపోతే అయిపోతుంది. అది కాదు సార్, వేరే బండి. అది టేక్స్ సార్ పిల్లలకి. ఇప్పుడు నేను ఎక్కడ మామూలు ఇది సార్ జీటీఆర్ వెహికల్. ఇందులో 3 రకాల మోడల్స్ ఉన్నాయి సార్. ఇందులో 80 నుంచి 100 కిలోమీటర్లు వచ్చి వెహికల్ ఉంది. అది 80,000. 1,07,000 100 నుంచి 120 కిలోమీటర్లు వస్తుంది. 1,34,000 అంటే ఇది సార్ 180 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. 185. బండ్లన్నీ కూడా ఒకటే, కాకపోతే 40 mAh ఒకటి, 60 mAh ఒకటి, 70 mAh డిఫరెన్స్ ఉంటాయి. అంతే సార్. బ్యాటరీ కాస్ట్ ఓన్లీ బ్యాటరీ కూడా మారుతుందండి. ఈ బండికి అయితే మోటార్ కూడా మారుతుంది. 80,000. దానికి ఉన్న మోటార్ లేదు, దీనికి ఉన్న మోటార్ లేదు. మోడల్ కూడా చేయాలి సార్. ఫస్ట్ ఇలానే కదా మన స్టేషన్లో ఆల్రెడీ పెట్రోల్కి ఎంతగా మీకు ఇచ్చేసినప్పుడు కదా సార్. ఏమన్నా ఆఫర్స్ ఉంటే మన తరఫు నుంచి ఒకసారి చూడండి సార్. ఆ వీళ్ళకి ఈ వీళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోతుంది సార్. ఫోటో స్పీడ్ లోడ్ వచ్చి సార్ 420 వరకు ఉంటుంది. మీ డిపార్ట్మెంట్ చాలా మంది తీసుకోవడం జరిగింది. ఇందులో బిజినెస్ ప్లాన్ కూడా ఉన్నారు. అలాగే శ్రీకారం మా బామ్మగారు అండి. మధు సుఖంతో కడియం పోలీస్ స్టేషన్ నుంచే ఉన్నారు సార్ ఒక 6 మెంబర్స్. బ్యాచ్లో వెళ్ళి సార్ ఆవిడ వెన్నయ్య అంటే బామ్మగారు స్టాఫ్ కూడా కలిసే సార్ని వెహికల్ బుక్ చేసుకున్నారు సార్. అక్కడ జాయిన్ చేసి మధు సుఖం ఉన్నాడు ఆయన పేరు. ఆయన జాయిన్ చేసి సరే ఇప్పుడు అక్కడ సార్ కొమ్మదిలో ఉంటాడు. నెక్స్ట్ కడియం డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఏసీ గారు, ఎస్సీ గారు మొత్తం అంతా కూడా ఏమంది సార్. ఇప్పుడు 16,000 బుకింగ్ కాస్ట్. మనం బయట బండి కొనుక్కున్నా సరే డౌన్ పేమెంట్ ఒక 20,000 30,000 కట్టి బండి తీసుకుంటాం. ఇందులో కూడా అంతే సార్. 16,000 వెహికల్ బుక్ చేసుకొని మీకు అవసరం అయితే వెహికల్ బట్టి ఫైనాన్స్ చేసుకుని ఇందులోని పర్సన్ దగ్గర 5,000 మ్యాక్సిమం 3,000 కూడా ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే కనుక ఒకసారి క్యాష్ వచ్చామంటే అక్కడ వచ్చి ప్లాన్ చెప్తాను సార్. మరి ఒకసారి మీరు మాట్లాడమంటే అవకాశం ఇస్తే కనుక ఒకసారి మేడం గారు కూడా ప్లాన్ చెప్తాను. మేడం అయితే బట్టి అవసరం లేదండి. జస్ట్ వింటారు. ఆ ఇంటిగా నుంచి ఒకటమ్మా రెండు లాస్ట్ మంత్ బాక్స్ ఇది కదా. 16,000 వెహికల్ బుక్ చేసుకుంటాం. నచ్చింది 16,000 బుకింగ్తో పట్టు పట్టుకుని అనుకోవచ్చు. ఐడియా ఎలా ఉంటుంది? ఈ ఐడియా ఏంటంటే కంపెనీ దానికి రూల్ ఏంటంటే మీరు డబ్బులు ఉంటే బండి కొంతమంది డబ్బులే ఉంటుంది సార్. డబ్బులు ఉంటే బండి కొనుక్కొని డబ్బులు సంపాదించండి. వాళ్ళు డబ్బులు లేవనుకోండి, మీరు 16,000 పెట్టి వెహికల్ బుక్ చేసుకొని
మీకు తెలిసిన వ్యక్తులు 10 నెంబర్స్ మాకు పరిచయం చేస్తే 16 members. పరిచయం చేయడం కదా సార్ జస్ట్ మీరు ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారని మనకి చెప్పారంటే మేము అక్కడికి వెళ్ళి ఇదే ప్లాన్ అని చెప్తాం సార్. ఆ పర్సన్ నుంచి 5,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఒకవేళ మ్యాచ్ చేసుకుంటే చేసుకుంటే సార్ వెహికల్ కొనక్కర్లేదు, వెహికల్ బుక్ చేసుకున్నా బండి తీసుకున్నా 4,000 కంపెనీ నుంచి మన కమిషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సార్. ట్యాక్స్ కట్టే వస్తుంది సార్ మాకు. మ్యాచింగ్ 3,000 డైరెక్ట్ అమౌంట్స్ 5,000. ఇలాగే నేను 14 ఏళ్ళు అవుతుంది సార్ బిజినెస్ వచ్చి టోటల్ 20 లక్షల రూపాయలు సంపాదించాను నేను కూడా 14 ఏళ్ళలో. ఇది కూడా 11 నెలలు అవుతుంది. ఎంతసేపు 13,60,000 సంపాదించారు. ఇందులో మనం ఎవరికి మోసం చేశారు, ఫ్రాడ్ ఏం లేదు, మీరు పెట్టిన రూపాయి కూడా ఎక్కడికి పోదు. సో ఏం కూడా నక్కమల్లి చెప్పొచ్చా చెప్పొచ్చండి. డిప్యూటీ మేనేజర్ గారిని పని చేసుకుంటూ ఇవాళ 30 lakhs పెట్టి ఇవాళ షోరూమ్ పెట్టడం జరిగింది సార్. మీరు ఏమన్నా కొంచెం నాకు 10 నిమిషాలు టైం ఇస్తే మేము ఒకసారి వచ్చి ఇవన్నీ చదువుతున్నప్పుడు అలాగే సార్. ఉదయం అనుకుంటే ఇప్పుడు వచ్చింది. అవును సార్. అదే సార్. ఉదయం వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇదే అవును సార్. ఇంటికి వెళ్ళలేదు వెళ్ళలేదు, డైరెక్ట్ వచ్చాను. ఇంట్లో ఇంకా 10 ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మరి డిమాండ్ పట్టుకున్నాను. ఖాళీగా కూడా ఎవరు ఫీజు మీరు ఏమన్నా అంటే సార్ మీ ఫోన్ నెంబర్ తీసుకొచ్చాను తీసుకుంటాను సార్. తీసుకోవాలి.